నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారికి 2025 నుంచి 2026 ఉగాది వరకు కూడా ఫలితాలను తెలుసుకుందాం. మొదటిగా శని గ్రహంతో మొదలుపెడితే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం శని మీనరాశిలోకి వెళ్ళడం వల్ల ఏలినాటి శని అయితే మొదలవబోతా ఉంది. సో ముందుగా గ్రహ గోచారాలను తీసుకుంటే, గ్రహాల యొక్క పొజిషన్స్‌ని తీసుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయ, తృతీయ స్థానాల్లో గురువు, వ్యయ స్థానంలో శని, లాభస్థానంలో రాహు, పంచమ షష్ఠ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమి అనేది జరగబోతా ఉంది. సో ఏళ్ళనాటి శని ప్రభావం అయితే మొదలైందనమాట. ఈ సంవత్సరం ఎక్కువగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అంతగా సూపర్గా లేదు, అలాంటి తక్కువగాను లేదు, పర్వాలేదు, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. జాతకంలో శని గ్రహ స్థితిని కానీ పరిశీలించుకుంటే, ఒకవేళ మీ జాతకంలో శని గ్రహం గనుక సప్తమ స్థానంలో, మేషరాశి నుంచి సప్తమ స్థానంలో అంటే తులారాశిలో గనుక ఉంటే అది శనికి ఉచ్చ స్థానం అవుతుంది. ఏళ్ళనాటి శని టైమ్స్ లో కాస్త మీకు నెగిటివ్ ఫలితాలు అనేటివి కాస్త తగ్గడానికి ఆస్కారం ఉందన్నమాట. సో జరిగిన సంఘటనలు, జరిగిన విషయాలని పరిష్కరించుకోవడానికి, అంటే ఏదైనా ఇబ్బంది, ఆల్రెడీ పాస్ట్ లో ఇబ్బంది అయిన విషయం ఏదైనా ఇబ్బంది అయి ఉంటే అది ఈసారి పరిష్కారం దొరకడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం విద్యా సంబంధమైన విషయాలు, వృత్తి సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలలో మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. పర్వాలేదు, అనుకూలంగానే ఉన్నాయి. నెక్స్ట్, సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్న వారిని చిన్న చూపు చూడవద్దు ఖచ్చితంగా. ఇది మాత్రం ఎందువల్ల అంటే మీకు వ్యయ స్థానంలోకి శని రాబోతున్నాడు, షష్ఠ స్థానాన్ని చూడబోతున్నాడు. ఓకే, కాబట్టి ఖచ్చితంగా సమాజంలో కాస్త తక్కువ స్థాయిలో ఉన్నవారు, అంటే పారిశుద్ధ కార్మికులు కానీ ఇలాంటి వారిని ఎవరిని కూడా చిన్న చూపు చూడవద్దు. అస్సలు చాలా లాస్ అయితే అవుతారు. ఎందుకంటే ఈసారి మీకు మీ 12వ స్థానం అయితే చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవబోతా ఉంది మేషరాశి వారికి. సో ఇది చేశారంటే చాలా లాసెస్ అయితే వస్తాయి. 12వ స్థానం అంటే ఏంటంటే మనకి వ్యయ స్థానం. మన మనీ కానీ, పేరు ప్రతిష్టలు కానీ, ఏదైనా మన మనసులో ఒక సంతోషం కానీ అన్నీ కూడా లాస్ అవడానికి 12వ స్థానం ఆధిపత్యం తీసుకుంటుంది. ఆ 12వ స్థానం బాగా పవర్ఫుల్ అవబోతోంది, ఎక్కువ ఎనర్జైజ్ అవబోతా ఉంది షష్ఠ గ్రహాలు రావడం వల్ల. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 12వ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే మళ్ళీ ద్వితీయ స్థానాధిపతి, మేషరాశికి ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో వ్యయ స్థానంలో ఉండబోతున్నాడు కాబట్టి డబ్బు అనేది చాలా ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, ఉద్యోగపరంగా కొంతవరకు చికాకులు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఎందువల్ల అంటే దశమ స్థానాధిపతి అయిన శని వచ్చేసి మేష రాశి నుంచి దశమ స్థానాధిపతి అయిన శని వచ్చేసి వ్యయ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. కొంచెం ఉద్యోగపరంగా చికాకులు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన ఒత్తిళ్లు కొంచెం సిగ్నిఫై చేస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు మేష రాశి అయి ఉండి వృషభ లగ్నం కానీ, తులా లగ్నం కానీ అయితే ఏలినాటి శని అనేది మీకు బాగా యోగిస్తుంది అనమాట. ఎందువల్ల అంటే వృషభ లగ్నానికి, అంటే రాశి లగ్నాలు వేరు వేరు ఉంటాయి కదా ఎవరికైనా సరే. కొంతమందికి మేష లగ్నం, మేషరాశి ఒకటే కూడా ఉండొచ్చు. కానీ జనరల్గా మీకు ఒకవేళ మేషరాశి ఉండి వృషభ లగ్నం కానీ, తులా లగ్నం కానీ అవుతుంటే, వృషభ లగ్నానికి నవమ దశమాధిపతి శని అవుతాడు, అంటే కోణ కేంద్రాధిపతి. తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపతి అవుతాడు, అంటే కేంద్ర కోణాధిపతి. సో ఖచ్చితంగా ఈ లగ్నాలు కనుక మీది అయ్యుండి, మీకు మేషరాశి అయ్యి ఉంటే ఈసారి కొంచెం యోగించడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏలినాటి శని ఈ పర్టికులర్ పీపుల్ కి యోగిస్తుంది. ఓకే, సో ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్ మీకు అవగాహన తెప్పించడానికి చెప్తున్నా. విద్యా, వైద్య, న్యాయ సంబంధిత విషయాలు పర్వాలేదు. పోటీ పరీక్షలు అవన్నీ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఈ వృత్తుల్లో ఉన్న వారికి బాగుంటుంది. అంటే టీచర్స్ కానీ, న్యాయవాదులకు కానీ వీళ్ళకి పర్వాలేదు. డాక్టర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి అన్నమాట. అండ్ కీలకమైన సమయాలలో ఆర్థిక పరంగా కొంచెం బలహీనం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది అనుకోండి, మీకు చాలా అవసరమైన సిచ్యువేషన్లో, ఆ సిచ్యువేషన్లోనే మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో జాగ్రత్త, ముట్టినట్టుగా వ్యవహరించండి. ఓకే, ఆర్థిక పరమైన విషయాలు అంటే ఏ విషయమైన ఎవరికి కూడా కమిట్మెంట్స్ అనేటివి ఇవ్వకుండా కొంచెం ఓకే నేను చేస్తాను కమిట్మెంట్ చేయకుండా నేను చూస్తాను, ఓకే ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, ఇలాంటి ఒక వర్డ్స్ వాడండి. ఇలాంటి ఒక కమిట్మెంట్స్ తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్, ప్రతి చిన్న విషయానికి విపరీతమైన శ్రమ చేయాల్సి వస్తుంది అనమాట ఈసారి. ఎందుకంటే 12వ స్థానం షష్ఠ స్థానాన్ని చూస్తున్నాడు శని. షష్ఠ స్థానం అంటే మన యొక్క సర్వీస్ స్థానం అనమాట. ఓకే, శని అంటే కూడా సర్వీస్. సో ఈ రెండు కాంబినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎక్కువగా శ్రమించడానికి అవకాశాలు ఎక్కువ పడుతున్నాయి. నిరుద్యోగులకు చాలా కష్టం మీద ఈసారి ఉద్యోగాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి.
ఎందువల్ల అంటే ప్రతిసారి మనం శనిని గట్టి ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఎందువల్ల అంటే శని ఏ లగ్నంలో అయితే ఉంటాడో, ఏ రాశిలో ఉంటాడో, ఆ రాశి మీ లగ్నం నుంచి ఎన్నవ స్థానం అవుతుందో, అన్నవ స్థానానికి సంబంధించిన కారకత్వాలలో మనం తీవ్రంగా కష్టపడాలి. ఓకే. సో, కర్మకారకుడైన శని, కర్మకారకులు శని, కుజులు. ఈ ఈ ఇద్దరు గ్రహాలు, ఈ 2 గ్రహాలు ఏ పొజిషన్‌లో అయితే ఉన్నాయో, మీ లగ్నం నుంచి ఆ పొజిషన్‌కి సంబంధించిన కారకత్వాల పైన మీరు తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మేష రాశి అవుతా ఉంటే మీ లగ్నం వేరే అయ్యుండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి రాశి పరంగా తీసుకుంటున్నాం కాబట్టి చంద్ర లగ్నాన్ని తీసుకోవాలి. చంద్ర లగ్నం నుంచి షష్ఠ స్థానం మీదకి శని చూస్తున్నాడు కాబట్టి షష్ఠ స్థానం అంటే సర్వీస్. ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళకి మీరు సర్వీస్ చేస్తున్నట్టే కదా! వాళ్ళు చెప్పిన పనులు మీరు చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైనట్టు మీరు చేస్తున్నారు. మీకు జీతం సాలరీ రూపంలో మీకు మంత్లీ బ్యాంక్‌లో క్రెడిట్ అవుతా ఉంది. సో, ఈ టైప్ ఆఫ్ విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవ్వడానికి అవకాశాలున్నాయి. కొంచెం ఎక్కువగా ఎవరితో గొడవలు పడకుండా, అతిగా ఏది మాట్లాడకుండా, అతిగా ఏది ఊహించుకోకుండా, ఎక్స్‌పెక్టేషన్స్ అనేటివి ఎక్కువ పెట్టుకోకుండా, కామ్‌గా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉండండి ఈ సంవత్సరం. సో, మేషరాశి వారికి ఇది. అండ్ స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కొంచెం భిన్నాభిప్రాయాలు వచ్చేసే అవకాశాలున్నాయి. మీరు అవునంటే వాళ్ళు కాదనడం, వాళ్ళు అవునంటే మీరు కాదనడం, ఇలాంటి మిస్‌కమ్యూనికేషన్ అవ్వడానికి అవకాశాలున్నాయి. కొంచెం జాగ్రత్త. ఓకే. సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, నూతన వ్యాపారాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటా ఉండి ఇబ్బందులు పడతా ఉంటే ఈసారి ఆ నూతన వ్యాపారాలు ఫలించడానికి మంచి అవకాశాలున్నాయి. ఓకే. ఎందువల్ల ఫలిస్తాయి అంటే శని శుక్రుడితో కలుస్తున్నాడు. మీ ద్వితీయ సప్తమాధిపతి చంద్రలగ్నం నుంచి ద్వితీయ సప్తమాధిపతి ఉచ్చ స్థానం పొందుతున్నాడు. ఆ ఉచ్చ స్థానాధిపతితో శని దశమ స్థానాధిపతి కలుస్తున్నాడు చంద్రలగ్నం నుంచి. శుక్ర శనులు పరమమిత్రుడు. సో, ఈసారి నూతన వ్యాపారాలకి మంచి సపోర్ట్ రావడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ విద్య ఐ మీన్ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వారికి ఈసారి యోగిస్తుంది. ఎందువల్ల యోగిస్తుంది అంటే వ్యయ స్థానం అంటే విదేశీ స్థానం. సో, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి బాగా యోగించడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఎక్కువ ప్రయత్నాలు అని ఎందుకు మెన్షన్ చేశానంటే షష్ఠ స్థానం యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వెళ్తారు. మీ పంచమ స్థానాధిపతి అయిన సూర్యుడు కూడా వ్యయ స్థానానికి వస్తున్నాడు కాబట్టి వ్యయ స్థానం అంటే మనకు విదేశీ స్థానం. విదేశాల కారకుడైన రాహు కూడా అక్కడే ఉన్నాడు. సో, ఖచ్చితంగా ఈసారి బాగుంది. ఎక్కువ శ్రమించి మాత్రమే వెళ్తారు. ఈజీగా అయితే వెళ్ళరు ఖచ్చితంగా. శని ఉన్నాడు కాబట్టి. సో, ఈ పొజిషన్స్ అన్నీ కూడా మీ జన్మ జాతకంలో గురువు యొక్క ప్లేస్‌మెంట్, శని యొక్క ప్లేస్‌మెంట్‌ని చూసుకొని దీంట్లో మీకు ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుద్దా? తక్కువ ఇబ్బంది అవుద్దా? అనేది మనం నిర్ణయించాల్సి ఉంటుందన్నమాట. సో, బేసిక్‌గా మీకు మేషరాశి వారికి ఈ సంవత్సరం గ్రహ గోచారాల రీత్యా ఫలితాలివి. ఓకే. సో, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ పంచమ స్థానంలో కేతువు, లాభ దశమ స్థానంలో రాహువు, ఓకే. లాభ స్థానంలో శని, రవిచంద్రుల గ్రహణాలు, శుక్ర, గురు మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలను నిర్ణయిస్తున్నాయన్నమాట. సో, మంచి మాట, ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్‌గా కూడా పర్వాలేదు. ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్‌గా కూడా పర్వాలేదు, బాగుంది. స్థానచలనం అయితే కనిపిస్తా ఉంది. లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మే 15న వెళ్ళబోతున్నాడు. సో, ఈ స్థానచలనం కూడా కనిపిస్తా ఉంది కాస్త. నెక్స్ట్, వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలైతే చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఈ నెగెటివ్ ఎక్కువ ఉంటుందా? పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి. ఓకే. సో, నెక్స్ట్, శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ సన్నిహితులకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే. వాళ్ళు గుర్తించట్లేదు, మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు. కాకపోతే వాళ్ళు బయటపడరనమాట. అలాంటి ఒక ఫలితాలను అలానే మీరు అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి. మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు, ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్‌లో మీ రాహు, శని అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తించట్లేదని మీరు భావించడానికి ఎక్కువ ఆస్కారాలున్నాయి. మీ లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు, శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం కానీ పర్వాలేదు. లాస్ట్‌కి ఫైనల్ అవుట్‌కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది. నో ప్రాబ్లమ్. ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి. ఓకే. ఈసారి ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళ మీద మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటేనే సప్తమ లాభ స్థానాలు యాక్టివేట్ అయిపోతాయి. మీకు సప్తమాధిపతి ఏమవుతాడు? కుజుడవుతాడు. లాభాధిపతి ఏమవుతాడు? గురుడవుతాడు. సో, గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు. ఓకే, గుడ్. కానీ సప్తమాధిపతి అయిన కుజుడు నీచబడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి. మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు, రాహు వస్తున్నాడు. లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహువు కలుస్తున్నాడు. సో, కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతా ఉంది. కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటివి మాత్రమే తీసుకుంటూ
పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి. సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఓకే. ఈ వృషభ రాశి వారికి ఈసారి స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందువల్ల తీసుకోవాలి అంటే, మీ షష్ఠాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు. సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఎందువల్ల అంటే, పరపతి కలిగిన అనే వర్డ్ ఎందుకు వాడాను అంటే, లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం, ఫ్రెండ్స్ సర్కిల్. ఓకే. సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆ లాభం అంటే వాళ్ళకి గెయిన్స్. ఓకే. సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలా అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీ పని మీరు చూసుకుంటూ వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయం లాంటివి, చిన్న చిన్న సహాయాలు లాంటివి మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విద్యా వ్యాపారాలు, హాస్పిటల్స్, మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి. ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్ఠాధిపతితో కలుస్తున్నాడు. మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు కానీ, విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు కానీ బాగా యోగిస్తాయన్నమాట. ఓకే. అందులోనూ వ్యయాధిపతి అయిన కుజుడు డెబిలిటేట్ అయిపోతున్నాడు. అక్కడ బలం కోల్పోతున్నాడు. లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి. నెగేషన్ హౌస్ వ్యయ స్థానం అవుతుంది. ఆహార ధాన్యాలు, ఆటోమొబైల్స్, ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి. ఎవరైనా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి ఈ వ్యాపారాలు లభిస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో వారికి విద్యా సంబంధమైన విషయాలంటే ఫారిన్ ట్రావెల్స్‌కి చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు. ఓకే. సో ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతా ఉంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం గానీ, మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం గానీ అలాంటివి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. మీరు ప్రయత్నాలు జరపాలంటే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఈసారి కలగబోతోంది. ఖచ్చితంగా ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం. అప్పుడు ఇది మూడోసారి చెప్పాం వృషభ రాశి వారికి. ఎందువల్ల చెప్తున్నానంటే, వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు. అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు. అంటే పంచమ స్థానం సంతాన స్థానం, విద్యాస్థానం అన్ని. అదే లాభస్థానానికి పోతాడు అధిపతి. కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు. పంచమ స్థానం నుంచి వెళ్ళిపోబోతున్నాడు. పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వచ్చేస్తాడు. ఓకే. సో మే 20న. సో కాబట్టి సంతానం విషయంలో ఇన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ 1.2 ఇయర్స్, 1.5 ఇయర్స్ ఉంటారు. ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే టైంకి కేతు 1.2 ఇయర్స్ అక్కడే ఉన్నాడు అనమాట. సో ఒక సంవత్సరం 2 నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో, ఈసారి ఆ కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. పోరాటాలు, గొడవలు పడడాలు, ఓకే, ఇలాంటివి తగ్గించుకోండి. ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో. విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి, ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి. ఓకే. కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి, వేరే వాళ్ళకి, మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది వృషభ రాశి వారికి. ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ఠ స్థానం అనేది తులారాశి అవుతుంది. షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అబ్డామిన్, స్టమక్ కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి, ఓకే, సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్, ఓకే, అండ్ ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. సో ఇది వృషభ రాశి ఫలితాలు.